బ్రహ్మారెడ్డి గారు, సలాం మాస్టర్ గారు అని ఆ రోజుల్లో చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు సిలార్ గారు, బ్రహ్మారెడ్డి గారు అలాగే ఒక కుటుంబ సభ్యులాగా అప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు. అలా వీళ్ళకు పరిచయాలు. ఈరోజు బ్రహ్మారెడ్డి గారు నర్సరావుపేట సాయి తిరుమల హాస్పిటల్కి వచ్చారు. అందరు డాక్టర్స్ని పరిచయం సిలార్ గారు పరిచయం చేయాలని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అందరూ తన స్వాగతం పలుకుతూ అన్ని పరిచయాలు చేసుకుంటూ కలుస్తూ అందరినీ నడుస్తూ ముందుకు వస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళంతా చిన్ననాటి ఫ్రెండ్స్. ఈరోజు పొలిటికల్లో కూడా అలాగే సపోర్ట్గా ఒకళ్ళు ఉంటూ మాట్లాడుకుంటూ ఒకళ్ళ సహకారం వాళ్ళు చేసుకుంటూ సలహాలు. ఈయన జర్నలిస్టుగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పొలిటికల్ న్యూస్ తను బాగా రాస్తాడన్న ఒక పల్నాడులోనే ఒక గుర్తింపు గల వ్యక్తి. అయినా సరే నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి తను చెప్పరు సిలార్ గారు. తనకు అలవాట్లేదు మొదటి నుంచి. అందుకోసమని వాళ్ళు ఎవరికి బయటికి వచ్చి నేను ఇలా నేను అలా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని ఎప్పుడు వచ్చి సమాజంలో చెప్పడం ఇష్టపడ్డాడు. అందుచేత ఆయన గురించి అందరికి తెలుసు. కాకపోతే సమాజంలోకి వచ్చి బయటకు వచ్చి చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా పల్నాడు కవి. పల్నాడులో